గోలోక ఖండంలో మొదటి 8 అధ్యాయాల వరకు అసలు శ్రీకృష్ణుడు గోలోకం నుంచి భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఆ దేవకి వసుదేవులకి ఆయన ఎలా జన్మించాడు? ఆ రాత్రి వసుదేవుడు కంసుడికి తెలియకుండా బాలకృష్ణుణ్ణి యమునా నది దాటించి నందనందనుడి ఇంట ఎలా విడిచిపెట్టాడు అనే విషయాలు సాగుతాయి. సరిగ్గా కృష్ణుడు నందుడి ఇంటికి చేరిన తర్వాత జరిగే భూలోక లీలల ప్రారంభమే ఈ 9, 10 అధ్యాయాలు. ఇప్పటి వరకు గోలోక వైభవాన్ని, పరమాత్మ జన్మ వృత్తాంతాన్ని వివరించిన గర్గాచార్యుల వారు ఈ 2 అధ్యాయాల ద్వారా భగవంతుడి మనుష్య లీలలను మనకి పరిచయం చేస్తారు. పరమాత్మ తన పరమధామాన్ని వదిలి సాధారణ పల్లెటూరైన గోకులంలో ఒక చిన్న పిల్లోడిగా ఎలా మారిపోయాడో ఇక్కడ కనిపిస్తుంది. ఈ 9వ అధ్యాయం పూర్తిగా ఉత్సవ వాతావరణంలో నిండి ఉంటుంది. నందగోపుడు, యశోదమ్మ, గోపికలు జరుపుకునే వేడుక, ప్రేమ, వాత్సల్యం, మంగళధ్వనులతో ఈ అధ్యాయం అంతా ఉంటుంది. ఆనందంగా సాగుతున్న గోకులంలోకి ఒక్కసారిగా కంసుడు పంపిన మృత్యువు పూతన ప్రవేశిస్తుంది. కానీ బాలకృష్ణుడు అంతటి భయంకరమైన రాక్షసిని చాలా సులువుగా సంహరించి ఆమెకు మోక్షాన్ని ఎలా ప్రసాదించాడు అనేది 10వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. వసుదేవుడు అర్ధరాత్రి వేళ బాలకృష్ణుణ్ణి యశోదమ్మ పక్కన పడుకోబెట్టి ఆమెకు పుట్టిన మాయా శిశువుని తీసుకొని మధురకు వెళ్ళిపోతాడు. తెల్లవారేసరికి యశోదమ్మకు సుందరమైన కుమారుడు జన్మించాడనే వార్త ప్రజలందరికీ తెలుస్తుంది. గర్గ సంహితలో గర్గాచార్యుల వారు ఈ ఉత్సవాన్ని అత్యంత రమణీయంగా వర్ణించారు. జ్యోతిష్యం ప్రకారం తన వంశాన్ని, లోకాన్ని తరింపచేసే పుత్రుడు పుట్టాడని గ్రహించిన నందుడు ఆనంద సాగరంలో తేలిపోతాడు. వెంటనే మంగళ స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదిలి స్వస్తి వాచనాలు పలికిస్తాడు. అలానే ఆ నందమహారాజు సంతోషంతో బ్రాహ్మణులకు 2 లక్షలు అలంకరించిన ఆవులను, పర్వతాలంత పరిమాణంలో నువ్వులు, బంగారం, వస్త్రాలు దానం చేస్తాడు. కృష్ణుడు పుట్టాడనే వార్త వినగానే గోపికలు తాము చేస్తున్న పనులన్నీ అలాగే వదిలేసి నందుడి ఇంటికి పరుగు తీస్తారు. కాలి అందలు గల్లు గల్లు మనగా, తలలో పూలు రాలుతుండగా చేతుల్లో మంగళహారతులు పట్టుకొని వస్తారు. వారి ఒకరినొకరు నెట్టుకుంటూ బాలకృష్ణుణ్ణి చూడడానికి తహతహలాడతారు. గోపబాలురంతా కలిసి నందుడి ముంగిట ఆనంద తాండవం చేస్తారు. ఒకరిపై ఒకరు పాలు, పెరుగు, వెన్న, పసుపు నీళ్లు చల్లుకుంటూ దదికాల ఉత్సవాన్ని జరుపుకుంటారు. దుందుబులు, శంఖానాదాలు, వేదమంత్రాలతో రేపల్లె మొత్తం మారుమోగిపోతుంది. గోకులం అంతా ఈ ఆనందంలో మునిగి తేలుతుండగా అక్కడ కంసుడి రాజధాని అయిన మధురలో గందరగోళం మొదలవుతుంది. దేవకి వసుదేవుల 8వ సంతానం గోకులంలో పెరుగుతుందని కంసుడికి సూచన అందుతుంది. దాంతో అతను నవజాత శిశువులను సంహరించడానికి పూతన అనే భయంకరమైన రాక్షసిని పురమాయిస్తాడు. పూతన ఆకాశ మార్గంలో ప్రయాణించి గోకులానికి వస్తుంది. ఆమె తన భయంకరమైన రూపాన్ని దాచి సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి ఒక దివ్య సుందరి రూపం ధరిస్తుంది. ఆమె సౌందర్యాన్ని చూసి యశోద, రోహిణి కూడా ఆమెను లక్ష్మీదేవి అనుకుని భ్రమపడి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. పూతన బాలకృష్ణుణ్ణి ముద్దుగా ఒడిలోకి తీసుకుంటుంది. ఆమె తన స్తనాలకు మహామారక అనే కాలకూట విషాన్ని రాసుకొని వస్తుంది. ఆమె విషపు పాలు కృష్ణుడి నోటికి అందిస్తుంది. కృష్ణుడికి ఆమె కపటం ముందే తెలుసు. ఆయన నవ్వుతూ ఆమె పాలను తాగడం ప్రారంభిస్తాడు. కానీ కేవలం పాలు మాత్రమే కాదు, ఆ పాలతో పాటు పూతన శరీరంలోని రక్తాన్ని, నరనరాల్లోని ప్రాణవాయువులను కూడా కలిపి జుర్రేస్తాడు. కృష్ణుడి దెబ్బకి పూతన గుండె పగిలిపోతుంది. నన్ను వదులు వదులు అని అరుస్తూ గోకులం వెలుపల ఉన్న ఒక పెద్ద తోటలో పడిపోతుంది. పడిపోయేటప్పుడు ఆమె తన నిజమైన రూపాన్ని 3 యోజనాల పొడవున్న భయంకర రాక్షస శరీరంతో కిందికి పడిపోతుంది. ఆమె పతనం వల్ల పెద్ద పెద్ద చెట్లు విరిగి పడతాయి. భగవంతుడి మహిమ వల్ల అంతటి రాక్షస శరీరాన్ని గోపాలకులు ముక్కలుగా నరికి దహనం చేస్తుండగా చందన సుగంధ పరిమళం వస్తుంది. ఎందుకంటే ఆమె చంపాలనే ఉద్దేశంతో వచ్చినా భగవంతుడికి తల్లిలా పాలు ఇచ్చింది కాబట్టి కృష్ణుడు ఆమె పాపాలన్నింటినీ కడిగేసి తన పరమధామానికి చేర్చుకుంటాడు. అంటే మోక్షాన్ని ఇస్తాడు. గర్గ సంహితలోని ఈ 2 అధ్యాయాలు మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి.
భగవంతుణ్ణి మనం ఏ భావంతో కొలిచినా గోపికల్లా ప్రేమతో, నందుడిలా వాత్సల్యంతో, చివరికి పూతనలా శత్రుత్వంతోనైనా సరే ఆయన వైపు అడుగులు వేస్తే ఆయన మనకు సద్గతినే ప్రసాదిస్తాడు. గోపికలు, గోపాలురు కృష్ణుడిని అమితమైన ప్రేమతో, వాత్సల్యంతో ఆరాధించి ఆనందాన్ని పొందుతారు. పూతన భగవంతుడిని చంపాలనే క్రూరమైన ద్వేషంతో వచ్చింది. కానీ ఆమె వచ్చిన మార్గం ఏదైనా చివరికి చేరింది ఆ పరమాత్మ ఒడికే. తన పాలతో కృష్ణుడి ఆకలి తీర్చింది కాబట్టి ఆమెలోని రాక్షసత్వాన్ని, అజ్ఞానాన్ని కడిగేసి ఒక తల్లికి ఇచ్చే ఉన్నతమైన మోక్ష స్థానాన్ని కృష్ణుడు ప్రసాదించాడు. భగవంతుణ్ణి ఏ భావంతో స్మరించినా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడనే దానికి ఈ 2 అధ్యాయాల కలయికే అతిపెద్ద నిదర్శనం. మనం ఇందాక చెప్పుకున్నట్టు పూతన శరీరాన్ని దహనం చేస్తున్నప్పుడు అగరు, చందన సుగంధ పరిమళాలు రావడం అనేది గర్గ సంహితలో ప్రత్యేకంగా చెప్పబడిన ఘట్టం. భగవంతుడి స్పర్శ తగిలితే ఎంతటి పాపభూయిష్టమైన శరీరమైనా, మనసైనా పవిత్రంగా, సుగంధభరితంగా మారిపోతుందని చెప్పడమే దీని అంతరార్థం. అందుకే ఈ లీలలను భక్తితో వినేవారి హృదయాల్లోని మాలిన్యం కూడా తొలగిపోతుందని గర్గాచార్యుల వారు ఫలశ్రుతిగా చెప్పారు. గోలోక వైభవాన్ని భూమిపైకి తెచ్చిన నందోత్సవం, అజ్ఞానాన్ని అంతం చేసి ముక్తిని ప్రసాదించిన పూతన మోక్షం, ఈ 2 లీలలు శ్రీకృష్ణ పరమాత్మ భూలోకంలో సృష్టించిన లీలామృతంలో మొదటి మధుర ఘట్టాలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మధురమైన లీలలను మళ్ళీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.